నమస్తే. వెల్కమ్ టు అవర్ షో. మన ఛానల్‌లో ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉంటారు డాక్టర్ ఆర్‌వి సుధ గారు. చాలా వరకు ఆస్ట్రాలజీకి సంబంధించి చాలా వీడియోస్ చేస్తున్నాం. ప్రతి నెల పలకరిస్తూ ఉంటారు రాశి ఫలితాల ద్వారా. అదే కాకుండా లైఫ్‌కి సంబంధించి, న్యూమరాలజీకి సంబంధించి కూడా కొన్ని వీడియోస్ చేశాం. తప్పకుండా ప్రతి వీడియోని వాచ్ చేయండి. ఇక ఈరోజు ఈ వీడియో ద్వారా కర్కాటక రాశి ఫలితాలు తెలుసుకుందాం జూన్ మాసానికి సంబంధించి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నమస్తే మ్యామ్. నమస్కారం. సో జూన్ కి సంబంధించి కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందో చెప్పండి. వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ అనేది చెప్పాలి. ఎందుకంటే 11వ ఇంట్లోకి జూపిటర్ వచ్చాడు. ఇంకా చాలా అంటే సెకండ్ లార్డ్ కూడా మనకి 11వ ఇంట్లో ఉన్నాడు అనమాట. సో రెండు మంచి సూచనలే దేనికి, ఫైనాన్షియల్ దానికి, గ్రోత్ కి. అంటే ఏంటంటే వీళ్ళకి ఎప్పటి నుంచో వీళ్ళు ఆశపడింది కొనుక్కోవాలి అనుకుంటారు, ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునేవన్నీ జరుగుతాయి. వాళ్ళు ఏం కోరుకుంటున్నారో జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎస్పెషలీ ఈ విషయాల్లో, ఇన్వెస్ట్మెంట్ రంగం కానీ, కొనుక్కునే విషయాల్లో కానీ, అండ్ ఆల్సో ట్రావెలింగ్ ఆల్సో. అంటే ఏంటంటే ఏదైనా ఖర్చు, ఎక్స్పెండిచర్ ఉంది, ప్లస్ రాబడి ఎక్కువ ఉంది కనుక, అండ్ పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక కెరియర్ ప్రాస్పెక్ట్స్ కూడా వీళ్ళకి బాగున్నాయి ఈ నెలనే చెప్పాలి. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే అష్టమ శని జరుగుతోంది. సో అష్టమ శని ప్రభావం అనేది కొంచెం ఉంటుంది కదా. సో కొన్నిట్లో అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, అంటే బ్రేక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎస్పెషల్లీ కొంచెం కెరియర్ అంటే ఏంటంటే కెరియర్ పాత్ చేంజ్ అవడం కానీ, లేకపోతే ఉద్యోగ మార్పిడి కానీ, అలాంటివి జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కర్కాటక రాశి వాళ్ళకి. వీళ్ళ హెల్త్ కూడా ఏంటంటే మనకి మిశ్రమంగానే ఉంటుంది, మరీ కింద లేదు, మరి పైన లేదు అని చెప్పాలి. మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, ఎస్పెషల్లీ ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్, వాళ్ళ దానికి అంత బాగుండదు. ఎందుకంటే అష్టమ శని మూలాన్ని అంత బాగుండదు అనుకుంటాం. ఇప్పుడు కొంచెం బెటర్ ఉంటుంది ఈ నెలనే చెప్పుకోవాలన్నమాట. అలాగే ఏంటంటే వీళ్ళకి ఆధ్యాత్మికంగా కూడా గ్రోత్ అనేది ఎక్కువ కనిపిస్తుంది ఈ నెల. అండ్ మనకి సన్ కూడా ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ 11th ఉన్న, సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే మనకి 12వ ఇంట్లోకి వెళ్తున్నాడు. సో ఖర్చు దగ్గర కొంచెం కంట్రోల్ చేసుకోవడం అనేది మంచిది. ఫైనాన్షియల్ ప్లానింగ్, బడ్జెటింగ్ చేసుకోవాలి ఎవరైనా సరే ఈ రాశి వాళ్ళు, అది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టచ్చు కానీ భారీ ఎత్తున పెట్టద్దు, ఎందుకంటే ఇవి రెండు మనకి కొంచెం నెగిటివ్ పాయింట్స్ చూపిస్తున్నాయి కనుక భారీ ఎత్తున పెట్టకుండాను ముందు చూసుకుని పెట్టడం, చూసుకుని ముందుకు సాగడం అనేది బెటరు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళు ఎప్పటి నుంచో కోరుకునేది జరుగుతుంది అనే విషయం చాలా మంచి విషయం కదా. అది హ్యాపీనెస్ ఇచ్చే ఒక విషయం అనమాట. వీళ్ళకి కూడా బంధుమిత్రుల కలయిక ఉంటుంది తప్పక, అండ్ బాగుంటుందని చెప్పాలన్నమాట. అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్, అంటే ఫారెన్ టచ్, ఫారెన్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. పిల్లల విషయం మీద వెళ్ళడం కానీ, లేకపోతే విహారాలకు వెళ్ళడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతాయి ఈ నెలలో తప్పక. జూన్ జూలై కూడా వాళ్ళకి బాగుంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే జూపిటర్ మళ్ళీ ఏంటంటే 12వ ఇంట్లోకి అన్నీ మూవ్ అయినప్పుడు, 11th లార్డ్ కూడా మనకి 12వ ఇంట్లో మూవ్ అవుతాడు కనుక సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఇంకా భారీ ఖర్చులు ఉంటాయి. అలాగే మనం చూసామంటే అగ్రెసివ్నెస్ అనేది కొంచెం పెరుగుతుంది వీళ్ళకి. ఎందుకంటే మార్స్ మనకి ఏంటంటే మనకి మేషానికి వస్తున్నారు అనమాట 10వ ఇంట్లోకి. సో మేషాన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ ఫర్ ఈ రాశి వాళ్ళకి ఏంటంటే కుజుడు అవుతాడు. అంటే అన్నీ ఇచ్చే అతను అనమాట, భాగ్యాన్ని ఇచ్చే. సో కెరియర్ ప్రాస్పెక్ట్స్ చాలా బాగున్నాయి. నేను ఇందాక చెప్పినట్టు ఒక దాంట్లోంచి ఒకటికి మూవ్ అయ్యే ఛాన్సెస్, అంటే మంచి పొజిషన్కి మూవ్ అయ్యే ఛాన్సెస్, టాప్ పొజిషన్స్కి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట కెరియర్ పరంగా. అండ్ దూరపు దేశాలు కూడా వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. సో బాగుంటుంది వీళ్ళకి అనే చెప్పాలన్నమాట, ఎస్పెషల్లీ కెరియర్ అండ్ ఫైనాన్స్ విషయంలో. అండ్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, దాంపత్య జీవితంలో ఇప్పుడే అడుగు పెడుతున్నారు అన్న వాళ్ళకి కొంచెం జాగ్రత్తలు చెప్పవలసి వస్తుంది. ప్లానటరీ పొజిషన్స్ అలా ఉన్నాయి. ఎందుకంటే 12th మళ్ళీ వీనస్ వచ్చిందంటే స్టార్టింగ్ అప్పుడు బాగానే ఉంటుంది కానీ కొంచెం అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి అని చెప్పాలన్నమాట. అలా క్రయ విక్రయాల్లో కూడా వీళ్ళకి మంచి లాభాలు దొరుకుతాయి. ఇంకా రియల్ ఎస్టేట్ రంగం కానీ, లేకపోతే ట్రేడర్స్ కానీ, ట్రేడింగ్ కానీ వీళ్ళకి బాగుంటుంది. అలాగే ఈ రాశిలో ఉన్న మహిళలకు కూడా, సపోజ్ వీళ్ళేమో ఆర్ట్ రంగంలో కానీ, లేకపోతే డిజిటల్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ మంచి సూచనలే కనిపిస్తున్నాయనే చెప్పాలన్నమాట. మనం పరిహారాల విషయానికి వచ్చాము అంటే తప్పక మన సన్ గాడ్కి మనకి అర్ఘ్యం ఇవ్వడం కానీ, ఆదిత్య హృదయం చదువుకోవడం కానీ చాలా మంచిది. అలాగే మనకి బర్డ్స్ కానీ, లేకపోతే మన ఇంట్లో ఏమో ఇప్పుడు అని బయటకు వస్తాయి, బికాస్ ఎండకి యాంట్స్ కూడా బయటకు వస్తాయి, అంటే కొంచెం
తిండి పెట్టడం కానీ ఏదో చక్కెర ఒకటి లాంటివి చక్కెర అలవాటు. వేయడం ఉమ్, కానీ ఉమ్, ఉమ్. అలాంటివి చేయడం ఇంకా మంచిదన్నమాట. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కుక్కలకి కానీ గోవులు కానీ అంటే మన యానిమల్స్ గురించి మనం చెప్తున్నాం అనమాట. ఇవ్వడం అనేది ఏదైనా పెట్టడం అనేది చాలా మంచిది. అండ్ ఇది ఎండాకాలం కనుక తప్పక నీళ్లు పెట్టడం బర్డ్స్కి ఉమ్, బయట ఇంకా మంచిదన్నమాట. ఎందుకంటే అన్ని పన్నెండులో ఉన్నప్పుడు ఏంటంటే మనకి తెలియదు సడన్గా ఎక్కడి నుంచి మనకి వస్తుందో ఆపద వస్తుందో తెలియదు. ఇవన్నీ మనం పుణ్యం కట్టుకున్నట్టే కదా కొన్ని ఇవన్నీ చేస్తున్నప్పుడు ఎస్పెషలీ ఒకళ్ళకి పెట్టినప్పుడు ఇలాగ నీళ్ళు ఇచ్చినప్పుడు దాహంగా ఉన్న వాళ్ళకి నీళ్ళు ఇచ్చినప్పుడు ఇవన్నీ చేస్తే ఇంకా బాగుంటుంది, పాజిటివిటీకి తీసుకెళ్తుంది అనమాట. ఓకే. తప్పక ఇవి చేయొచ్చు, మన చేతిలో ఉన్న పనులే కదా. ఉమ్, ఇదంతా ఏంటి మనం జూన్ నెలే మాట్లాడుకుంటున్నాము. ఈ వ్యక్తిగత జాతకం చూసినప్పుడు ఇంకా ఎగ్జాక్ట్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ఒక జెమ్ స్టోన్ జాతిరత్నం ఇవ్వాలన్నా ఇవ్వడం అనేది జరుగుతుంది రైట్. వాళ్ళ జాతక రీత్యా. రైట్. సో అది కర్కాటక రాశి వారికి సంబంధించి చాలా బాగానే ఉందని చెప్పొచ్చు. మాసం అంతా కూడా చిన్న చిన్న మార్పులు అనేవి సహజం. కాకపోతే కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి, ముఖ్యంగా పరిహారాల విషయంలో ఏవి పరిహారాలు చేసుకోవాలి, జంతువులకు సంబంధించి చెప్పారు. ఏవైనా కానివ్వండి వాటికి ఆహారాలు పెట్టడం ఇలాంటివి చాలా వరకు చెప్పారు. అన్నీ కూడా ఫాలో అవుతూనే వ్యక్తిగత జాతకాలను కూడా ఒకసారి పరిశీలించుకోండి. పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే ఫలితాలు చాలా బాగుంటాయి. వ్యక్తిగత జాతకాలకే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. మేడం మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. మీకు మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి మీకు గోప్యంగా ఉంచి చెప్పడం జరుగుతుంది. దానికి తగ్గ పరిహారాలు చేసుకుంటే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. సో ఈ రాశి వారు అందరికీ వీడియో చేరాలి అంటే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.